ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదైతే బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని కలకలం రేగిందో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా అప్రమత్తమైన వేళ సూర్యాపేట జిల్లాలో కూడా ఇటు పశుసంవర్ధక అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలర్ట్ అయ్యటం జరిగింది. అయితే మనం పశుసంవర్ధక సూర్యాపేట జిల్లా అధికారి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాము. సార్, అసలు ఎట్లా ఉంది, ఏం కథ సిచ్యువేషన్ తెలుసుకుందాం. సార్, మీరు మొత్తం కూడా ఇవాళ నిన్న మొత్తం ఫామ్ తిరుగుతున్నారు, అసలు ఏ విధంగా ఉంది? మీరు ఎవరైతే పోల్ట్రీ ఫామ్ యజమానులకు ఏం సూచన చేస్తున్నారు? ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో పశుసంవర్ధక అధికారులు చాలా అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా మనము ఇప్పటికే ఈ జిల్లా పశువైద్య అధికారులు ప్లస్ పౌల్ట్రీ రైతులకు సమన్వయ సమావేశం కూడా గత 3 రోజుల కింద మనం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సమావేశంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ కనుక వ్యాపించినట్టయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పక్క రాష్ట్రాల్లో ఉంటే మన రాష్ట్రం రాకుండా సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మనం వారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అవన్నీ పాటిస్తున్నారో తెలుసుకోవడానికి కూడా నేను కూడా గత 3 రోజులుగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. రైతులు కూడా చక్కగా వాళ్ళని ఎవరిని రానియకుండా, ఒకవేళ ఫీడ్ లారీ వచ్చినా కానీ దాన్ని శానిటైజ్ చేయడం కానీ. ముఖ్యంగా చెప్పండి, రాష్ట్ర సరిహద్దు అయినటువంటి రామాపురం వద్ద కూడా పెద్ద ఎత్తున చెక్ పోస్టు పెట్టడం జరిగింది, తనిఖీలు చేస్తున్నారు. అక్కడ మీ సిబ్బంది కావచ్చు, పోలీసులు ఏం చేస్తున్నారు, ఏం తనిఖీ చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా పంపిస్తున్నారు? ఈరోజు నిన్న ఈ తనిఖీలో భాగంగా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో ఆంధ్ర నుంచి ముఖ్యంగా విజయవాడ నుంచి ఎక్కువ ఈ బ్రాయిలర్ కోళ్ళను వేసుకొని రావడం జరుగుతుంది. వాటినన్నింటినీ ఆ సరిహద్దులోనే ఆపేసి వారికి ఈ యొక్క వ్యాధి యొక్క తీవ్రతను మన జిల్లాలో వ్యాపించకుండా వాళ్ళకి సరిగా చెప్పి వాళ్ళని ఒప్పించి మనం వెనక్కి పంపడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా దాదాపు ఒక 2 లారీలు మనం పంపించడం జరిగింది. దీనివల్ల మనము మన సూర్యాపేటలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికడుతున్నాము. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లాలో కూడా బాయిలర్ ఫార్మ్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా తిరుమలగిరి కావచ్చు, మిగతా చోట్ల కూడా ఉన్నాయి. ఆ పౌల్ట్రీ యజమానులకు మీరు ఏ సూచనలు చేస్తున్నారు? ఇక్కడ మన శివమల మండలం తిరుమలగిరిలో దాదాపుగా ఒక 6 లక్షల లేయర్ ఫామ్ ఒకటి ఉంది. దాన్ని ఒక మొన్న నేనే పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి అసాధారణ మరణాలు ఎలాగ లేవు. వారికి కూడా అక్కడ రైతులు యజమానులకి మనము సూచన చేయడం జరిగింది. అక్కడ ఇంకా పరిస్థితులు పరీక్షిస్తే వారు నేను పోయే కారును కూడా వాళ్ళు శానిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక వాటర్ బాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరన్నా పోయినా కానీ అక్కడ కాళ్ళు కడుక్కోవాలి, శానిటైజర్స్ పెట్టడం జరిగింది. ఈ విధంగా సిబ్బందిని కానీ, వేరే సిబ్బందిని కానీ, వాళ్ళ సిబ్బంది కానీ, బయట నుంచి వచ్చిన వాళ్ళ సిబ్బంది కానీ, లారీల నుంచి వచ్చే డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరిని శానిటైజ్ చేసి వాళ్ళు లోపలికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాధిని అరికట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏమైనా మన జిల్లాలో ఏమన్నా ఇలాంటి వైరస్ సోకినట్టు మీకు ఏమన్నా తెలిసింది సార్? మన జిల్లాలో ఇంతవరకు ఈ అసాధారణ మరణాలు ఇంతవరకు ఎక్కడా మనకి రికార్డు కాలేదు. కాకపోతే పౌల్ట్రీ ఫామ్లో 1-2% డెత్స్ ఉంటాయి. వాటికి కూడా మేము అలాంటి మరణాలకు కూడా మేము రైతులకి గంధకం తీసి దాంట్లో పాతిపెట్టి సున్నం వేసి కప్పెట్టమనే సూచనలు ఇవ్వడం జరుగుతుంది. చికెన్ వినియోగదారులకు కావచ్చు, గుడ్లు వినియోగదారులకు కావచ్చు, మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎందుకంటే బర్డ్ ఫ్లూ విషయంలో వినియోగదారులు చక్కగా మాంసం తినచ్చు, గుడ్లు తినచ్చు. ఎందుకంటే మన దేశంలో మనం మాంసం కానీ గుడ్లు కానీ బాయిలింగ్ టెంపరేచర్ దగ్గర మనం వాటిని వేడి చేస్తాం కాబట్టి ఆ వైరస్ ఆ టెంపరేచర్ దగ్గర బతికుంటుంది. కాబట్టి మన చికెన్ కానీ గుడ్లు కానీ మనం పుష్కలంగా తినవచ్చు. దానివల్ల మనకి ఎలాంటి వ్యాధి సంభవించదు. చివరిగా చెప్పండి, మీ పౌల్ట్రీ ఫామ్ యజమానులకు ఏమి సూచన చేస్తున్నారు? ఈ బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో పౌల్ట్రీ యజమానులందరూ అప్రమత్తంగా ఉండి తమ పౌల్ట్రీ ఫామ్స్ని ఎవరిని రాకుండా శానిటైజ్ చేసుకుంటూ 2-3 రోజులకు ఒకసారి శానిటైజ్ చేసుకుంటూ బయట వారిని ఎవరిని రానికుండా, మీకు లారీలో ఫీడ్ వచ్చినా కానీ దాన్ని శానిటైజ్ చేస్తూ మాత్రమే లోపలికి తీసుకొని వచ్చి మీ బర్డ్ ఫ్లూని రాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాం.
ఓకే. జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాస్ గారు కినుస్తో ముచ్చటిస్తూ సూర్యాపేట జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇలాంటి లక్షణాలు కనిపించట్లేదు. ఎందుకంటే మేము తెలంగాణ, ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి రామపురం చెక్ పోస్ట్ వద్ద మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాము. ఎక్కడైనా ఇటు ఫీడ్ వచ్చినా కూడా లేకపోతే ఇటు పిల్లలు గాని లేకపోతే గుడ్లు వచ్చినా కూడా వెనక పంపిస్తున్నాము. ఒకవేళ గనుక ఫీడ్ వస్తే మాత్రం పౌల్ట్రీ యజమానులు మాత్రం ఖచ్చితంగా శానిటేషన్ చేయాలి. చేస్తేనే మీ లోపల అనుమతి తప్ప ఏం లేదు. ఒకవేళ గనుక ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చికెన్ బయలు ఎత్తుంది కాబట్టి ఖచ్చితంగా తినొచ్చు, గుడ్లు తినొచ్చు. ఎందుకంటే మనకు ఇంకా బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించడం చూడండి ఖచ్చితంగా ఎలాంటి అపోహలు ఉండొద్దు. ఖచ్చితంగా ముందు ముందు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా జిల్లాధికారి కినుస్కు పేర్కొంటున్నాడు.